పొగలైతే కాక తన స్ప్రింకిల్స్ ఇది జస్ట్ పొగలైతే కాదు స్ప్రింకిల్స్ ఇది అంతా. ఇప్పుడే ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చాం. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఆన్లైన్లో కూడా ఈ టికెట్ అయితే తీసుకోవచ్చు. ఒక్కో టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ పడుతుంది. అది వచ్చేసరికి సెక్రటరీ ఏరియా. ఈ మొత్తం వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఆ రైడ్స్ ఎక్కాలంటే మనం అడిషనల్గా అయితే అమౌంట్ పే చేయాలి. లోపల చూపిస్తాను పండి. అంతా వచ్చేసరికి ఎగ్జిబిషన్ ఐటమ్స్, మనకి చిల్డ్రన్స్కి వాళ్ళకి ఆడుకునేది. ఆయనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఇది వచ్చేసరికి చాలా పెద్దది అయితే ఉంది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర నాకు తెలిసి 150 ఫీట్స్ పైనే ఉంటుంది. అంత హైట్ అయితే ఉంది. చాలా అంటే ఇమేజ్లో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూసేదానికైతే చాలా హైట్ ఉంది ఇది. ఇప్పుడైతే జైంట్ వీల్ ఎక్కాం. ఈ ఎండకే బాగా ఒకనాటి ఎండ కాలేదు ఇక్కడ. ఇదైతే పెద్ద జైంట్ వీల్ మొత్తం కూడా ఇది నుంచి అయితే సెక్రటరీ ఏరియా చాలా బాగా కనిపిస్తుంది. సాగర్ బుద్ధుని విగ్రహం అదే అనమాట. చాలా లాంగ్లో ఉంది చూడండి. ఇక్కడ కాంబో ఆఫర్ కూడా ఉంది. 3 యాక్టివిటీస్ వచ్చేసరికి 60 రూపీస్ అంట. వెళ్దాం పాటి. హంటెడ్ హౌస్ లోపలికి వెళ్దాం. లోపల మీకు థ్రిల్లింగ్ దయ్యాల సీన్ చూపిస్తా. ఏం లేదు ఇక్కడ, డల్ అంతే. జస్ట్ హంటెడ్ హౌస్ ఒకటే ఉంది, కాకపోతే దాని వీడియో అయితే తీయలేదు. ఇదేంటంటే జస్ట్ అంటే హంటెడ్ హౌస్ వచ్చేసరికి కొద్దిగా అంతే. పర్వాలేదు. ఒక 100 హౌస్ తర్వాత వచ్చేసరికి ట్రిలియం రైడ్ ఒకటే కొద్దిగా బాగుంటుంది. 100 హౌస్ వచ్చేసరికి కొద్దిగా స్కారీగా, అదేవిధంగా ట్రిలియం రైడ్ వచ్చేసరికి కొద్దిగా తిరుగుతున్నట్టు. రిమైనింగ్ ఇంకోటి ఉంది కదా 3D, అది వేస్ట్. కాకపోతే కాంబోలు ఏంటంటే 3 కలిపి 60 రూపాయలు. తీసుకునే పని అయితే తీసుకోవచ్చు అంతే, అంతకు మించి ఇంకేం లేదు.